ఆ గరిగట్టు పొలాలు సరిహద్దులో ఉండే పొలాలు. ఆల్మోస్ట్ ఆ ఊరికి నడిచి వెళ్ళే పరిస్థితి. మేము ఇప్పుడు రోడ్ అయింది కాబట్టి రోడ్డుకి వెళ్ళేవాళ్ళం. ఒక 6.5 కిలోమీటర్లు మా ఊరికి. ఏవి కావాలన్నా మా ఊరికే వస్తారు వాళ్ళు. కోసికి అక్కడ 6 కిలోమీటర్లు ఉన్నా కోసికి సంతకు మాత్రమే పోతారు. చిన్న చిన్న వస్తువులకి ఈవెన్ మటన్ చికెన్లకు కూడా మా ఊర్లోనే పెద్దతూరంలోకి వస్తారు. పెద్దతూరం ప్రధాన రోడ్డు మీద ఉన్న గ్రామం. ఈ పశ్చిమ ప్రాంతంలో అంటే గవిగట్టుతో ఆ పశ్చిమ ప్రాంతంతో నేరుగా సంబంధాలు ఉన్న వ్యక్తులు వెంకటకృష్ణ సార్ కూడా ఒకరు. ఎందుకంటే పశ్చిమ ప్రాంతంలో ఆయన ఆలయాన్ని ఆ ప్రాంతానికి నోడల్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ పెద్ద కడుపు మండలానికి రిటర్నింగ్ ఆఫీసర్గా చేశారు. అట్లా డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆ ప్రాంతం అంతా తెలియదు వ్యక్తి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రాంతం నుంచి కూడా సాహిత్య సృజన వెంకటకృష్ణ సార్ చేశాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నేను రాస్తున్న కథలు మ్యాక్సిమం నేను ఆధునిక పశ్చిమ ప్రాంతము జీవానికి సంబంధించిన కథలే నేను కథల్లో రాస్తున్నాను. నేను రాస్తున్న కథలన్నీ కూడా నేను రక్తం వేసే సార్ ఆ రోజు ప్రమోషన్ కౌన్సిలింగ్ తీసుకున్న రోజు యాక్సిడెంట్ అయింది ఆయన. వాస్తవానికి యాక్సిడెంట్ కింద పడినాడు. అంత దూరమైంది కౌన్సిలింగ్కి వచ్చినాడు. నేను కౌన్సిలింగ్ డ్యూటీలో ఉన్నాను. ఏం సరే ఎట్టున్నాను అక్కడ కింద పడ్డాను. నేను అక్కడ చాలా సింపుల్గా ఒక 4 రోజులు ఆ స్కూల్కి హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఆయన ప్రమోషన్ తీసుకున్నాడు. ఆ ప్రమోషన్ కౌన్సిలింగ్లో నేను ఉన్నా. నాకు ఆశ్చర్యమైంది ఈయన కథపోతాడు ఒక నెలకు అవసరం అనిపించింది నాకు. అయితే ఈయన ఒక 4 రోజులు చాలా చాలా బాగా ఎక్సర్సైజ్ చేశారు. ఎక్సర్సైజ్ చేయడం అంటే అసలు ఆ ప్రాంతాన్ని ఆయన పనిచేసిన రోజులు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నాడు. 24 గంటలు 24/7 అంటారు కదా, అంత గొప్ప ప్రయత్నం చేసినాడు. ఒక 4-5 చాప్టర్లు మాత్రమే గవిగట్టు గురించి మాట్లాడతాయి దీంట్లో. మిగతా 2-3 చాప్టర్లు రాయలసీమ ముఖ చిత్రాన్ని ఆ ప్రాంతం ముఖ చిత్రాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మా మిత్రుడు శ్యామ్ ఉన్నాడు, ఈటీవీ జర్నలిస్టు. నేను రెగ్యులర్గా కలిసి మిత్రులు అనుకుంటాను. డైలీ మేము కలవని రోజు అంటూ ఉండదు. రైల్వే స్టేషన్ దగ్గర మాట్లాడుతూ ఎక్కడ పోయింది ఈరోజు అంటే ఈరోజు నేను ఎమ్మెల్యే జాతర వింటున్నాడు. ఎమ్మెల్యే జాతర కవరేజ్ కదా వీళ్ళు పోతారు సార్ అనుకున్నా. కాదు, నాకు అర్థం కాదు. మనం 2025లో ఉన్నాము. ఆ ప్రాంతం ఒక 30-40 ఏళ్ళ కింద ఉంటుంది ఆదర్ డివిజన్ అన్నాడు. బట్టలు మంచి బట్టలు వేసుకుంటారు, కాళ్ళకు చూపులు ఉండవు. నిజమే, ఇప్పటికి కూడా అదే పరిస్థితి. అంత ఆశామాషి కాదు. అంటే చైతన్యవంతమైన సమాజం అక్కడ లేదు. మీరు నమ్ముతారు లేదో, ఇప్పటికీ కూడా తప్పు చేసిన వాళ్ళని కొరడాతో పెట్టే సంస్కృతి కొన్ని గ్రామాల్లో ఉంది. అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, మీకు అవగాహన అవుతుంది. ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో ఊర్లో పెద్దలు తప్పు అనే పేరు మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఆ శలకాలు అంటారు. మా ఏరియాలో మీరు స్టైల్ కొరడాలు చెప్పని శలకాలతో కొట్టే సంస్కృతి ఉంది. అది ఎందుకు అట్లా అంత నేను లైవ్గా చెప్తున్నానంటే, ఒక 5 ఏళ్ళ కింద నా మేనల్లుడు ఒక అమ్మాయిని ప్రేమించినాడు. వాడు ప్రేమించింది వాళ్ళ అత్త కూతుర్నే. అదే పెద్ద నేరం కాదు, వాళ్ళ అత్త కూతుర్నే. ఆ పంచాయతీ 20 వర్గాలు ఆగిపోయింది, ఆ పెద్ద దగ్గర లేదు. ఇద్దరు కొట్టాడు. ఏం చేయాలి, నువ్వు కొట్టినా నేను అమ్మాయిని తీసుకుపోతా అని చెప్పినాడు. ఆ పెద్ద వీడు చదువుతుంది తింటే మన మేనల్లుడు పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, ఆ అమ్మాయి పెద్దే. సరే పెళ్ళైతే వాళ్ళ కాపురం బాగుంది, అది వేరే విషయం. అంటే ఆధిపత్యమైన పరిస్థితి మన ఏదో రాత్రియుగం, ఆయుగం, యుగం, గురుసు ఇవి అనడానికి లేదు, ఇప్పటికీ ఉంది అక్కడ. ఈ ప్రతి గ్రామము ఒక చరిత్ర అక్కడ ఆదరణ. ఇప్పుడు సార్ పనిచేసిన పక్క ఊరు పీకలు పెట్టాలని ఉంది. పీకలు పెట్ట పిల్లలు కూడా గవిగట్టుకు వస్తారు చదువుకోవడానికి. ఆ ఊరికి రోడ్డు లేదు తెలుసా మీకు. ఇప్పటికి 75 ఏళ్ళ స్వాతంత్రంలో రోడ్డు లేదు. ఆ ఊరు లోపలికి వెళ్ళడానికి రైల్వే గేట్ వరకు ఉంటుంది. ఆ ఊర్లో ఆ రోడ్డుకి స్థలం ఇవ్వలేదని ఒక కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసినారు. అప్పుడు ఇప్పటికీ వాళ్ళు ఆ పొలంలో ఉంటారు. నేను ఆదోని డివిజన్లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్గా 9 సంవత్సరాల 6 నెలలు పనిచేసాను, ఒకే పత్రిక. నేను పనిచేసింది ఫస్ట్ కోసి రిపోర్టర్ని, తర్వాత ఆదోని రిపోర్టర్గా. నా మీద కొంత అంటే యాంటీ వార్తలు ఎక్కువ రాయడంతో నా మీద అటాక్ చేస్తారనే ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ నన్ను ట్రాన్స్ఫర్ చేసింది. నువ్వు వెళ్ళిపో, ఆ డేట్ లైన్ వద్దు నీకు, ఆదోని రూరల్ డేట్ లైన్ ఇస్తాం, అక్కడ పనిచేయమన్నారు. సరే నేను కోసి వదిలేసి ఆదోని రూరల్కి వచ్చిన. అయితే డివిజన్ అంతా కవర్ చేసే పరిస్థితి ఉంటుంది స్టాఫ్ రిపోర్టర్ లేనప్పుడు. ఇప్పటికీ
అక్కడి నుంచి ఆ రిపోర్టర్లు తెచ్చే వార్తలు చాలా హృదయ విదారకంగా ఉంటాయి. మన కర్నూలు దరిద్రం ఏమంటే జోన్లు పెట్టిన తర్వాత ఆదరణ వార్తలు కర్నూలు ఇవ్వడం, ఆదరణ వార్తలు కర్నూలు ఇవ్వడం, అక్కడ వాళ్ళు మాత్రమే చదువుకుంటారు. ఈ సమాజానికి తెలియదు ఈ పత్రికల పరిస్థితి ఇట్లా ఉంది. ఎంత హృదయ విదారకంగా. మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు మా మంత్రిగా ఉండేవాడు, నువ్వు ఇంత మంత్రి ఇంత చెప్తావు కనీసం రోడ్డు వేయించలేవా అని. వేయించలేదు. ఇప్పటికి కూడా అట్లే పరిస్థితి. అదొక్కటే కాదు, ఆ గ్రామాలన్నింటిలో కూడా అనేక వ్యతలు ఉంటాయి. మా ఊరు పెద్దతుమ్మడము మండల పిహెచ్సి, ఆదరణ మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మండల కేంద్రం ఆదరణలో ఎలాగో హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి మండల పిహెచ్సి మా ఊళ్ళో ఉంటారు. ఈ గవిగట్ట అనే గ్రామం కూడా మా ఊరు పరిధిలోకి వస్తుంది. మండలం వేరే అయినా కూడా హెడ్ క్వార్టర్ పిహెచ్సి. నేను సడన్గా ఒకసారి నేను అప్పుడప్పుడు వెళ్తుంటా ఊరికి, అంటే సెలవు దొరికిందంటే ఊరికి వెళ్ళే అలవాటు ఇప్పటికి కూడా ఉంది నాకు. ఇప్పుడు కూడా మన సెలవులో పోయి వచ్చిన. సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ మా ఊరు హాస్పిటల్ని 24 అవర్స్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసింది. ఎందుకు అంత సడన్గా అప్గ్రేడ్ చేసింది? ఏదైనా అవసరం అంటే మేము ఆధారంగా వెళ్తాం కదా. కారణం ఏమని అడిగితే అక్కడ నా క్లాస్మేట్ ఒక అమ్మాయి స్టాఫ్ నర్స్ వెళ్ళింది. ఎందుకు సడన్గా ఇట్లా అప్గ్రేడ్ చేసిన హాస్పిటల్ అని అడిగితే, ఇక్కడ ఈ ప్రాంతంలో వలస కూలీలు ఎక్కువ ఉండడం వల్ల హెచ్ఐవి పేషెంట్లు ఎక్కువైనారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి అప్గ్రేడ్ చేసిందని అన్నారు. మన వలసలు ఉపాధి ఇవన్నీ మనం మాట్లాడతాం, కానీ హెచ్ఐవి పేషెంట్లు ఎక్కువైపోయినారు. ఈ మా పిహెచ్సి పరిధిలోనే దాదాపు 200 మంది హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారని చెప్పి మనం షాక్ అయినా. అంటే వలసల్ని మనము ఉపాధి బతుకు తెరువు అన్ని రకరకాలుగా చూస్తాం, కానీ భిన్నమైన కోణాలు మనకు కనబడతాయి. సరే, దాన్ని కొంత లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తారంటే మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో బాంబేకి వెళ్తారు, ఎక్కువ శాతం బాంబే. మనం ఈ గుంటూరు సుక్కి, పచ్చిమిరపకాయల సుక్కి ఇవే చూస్తాం. స్టాండర్డ్ కూలీలు ఉంటారు, అంటే ఈ మనిషిని కొనుక్కునే కూలీలు. అవతల స్టేట్లో కొనుక్కుంటారు. ఇప్పుడు ఈ మనిషిని 3 లక్షలు కొనుక్కుంటారు, ఆ మనిషి ఇంట్లోనే పనిచేయాలి. ఇది కథ కాదని నేను బాంబేకి వెళ్ళినా. వర్సోవా, మాడా, కొన్ని సముద్ర తీర బీచ్ ఏరియాలో చేపలు మోసే పని మొత్తం ఒక కెమెరా తీసుకొని, అంటే ఈ మొబైల్స్ లేని కాలంలోనే మొత్తం అక్కడ ఇంటర్వ్యూ చేస్తే అసలు మన ఆదోని డివిజన్ అంతా అక్కడ కనబడుతుంది. ఆదోని డివిజనే కనబడుతుంది. నీది ఎవరంటే నందవరం అంటారు, నీది ఎవరంటే పాలపల్లి అంటారు, నీది ఎవరంటే కోసిక అంటారు. ఈ మధ్య 10వ తరగతి పరీక్షలప్పుడు ఒక అమ్మాయి గుంటూరు సుఖి చూసింది. గుంటూరు సుఖి ఎందుకంటే కొంత యాక్సెస్ అంతే. ఎక్కువ స్టాండర్డ్ కూలీలు వెళ్ళేది ఎక్కువ బెంగళూరు కన్స్ట్రక్షన్ పనికి వెళ్తారు, రెండవది చేపల పనికి. అక్కడ ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడి వస్తారు. ఇది రెండవ యాంగిల్. ఈ గవిగట్టు ఊరు ఒకే కులం ఆధిపత్యం ఉన్నకులం. మేమంతా కర్నూలులో కథలు పెద్ద పెద్ద కవులు రచయితలు ఏం చేస్తారు, కథలు గొప్ప గొప్ప కథలు రాస్తారు కదా. ఈ దళిత కథలు రాసేటప్పుడు ఎంతసేపు ఉన్నా రెడ్డి ఆధిపత్యము, కమ్మ ఆధిపత్యము, ఆ వివక్షతనే చూస్తారు. కానీ ఆదోని డివిజన్లో బోయల ఆధిపత్యము, వివక్ష అనేది బోయలు ఎస్సీలుగా ఉంటారు. కాపులెండ్లు అంటారు ఆ ఏరియాలో. ఈ దళితులు కాపులెండ్లో పనిచేయాలి సంవత్సరం అంతా. వాళ్ళు చివరికి కొన్ని గింజలు వదులుతారు, ఆ గింజలతో జీవనాధారం. వివక్ష ఎక్కడ ఉంటుంది? నేను చిన్నప్పుడు అంటే మా నాన్న కొద్ది ఎంప్లాయ్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్. మమ్మల్ని కొంత దూరంగానే పెంచినాడు. మాది ఎట్లా అంటే ఏ ఊరో ట్రాన్స్ఫర్ కావాలో ఫ్యామిలీ. అయితే నేను 4వ తరగతికి 5వ తరగతికి మా ఊరికి పోయేసరికి వివక్ష బాగా రాజ్యం వెళ్తున్నాక ఆ చిక్కాలు కట్టేవాడు. సరే, కాలక్రమేణా అదంతా పోయింది, అది వేరే అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు మా ఊళ్ళో ఆ వివక్ష అయితే లేదు. గవిగట్టు నేను ట్రాన్స్ఫర్లో 2011 ట్రాన్స్ఫర్ పోతే మా అమ్మ, అరే నువ్వు అదేందుకు తీసుకున్నావు, ఆ ఊళ్ళో పెద్ద రౌడీ నాకు కూడా ఉండేది అంటారు. ఈ పక్కన నెమిలికలు ఇవన్నీ ఉన్నాయి కదా, నన్ను ఎవరు ఏం చేస్తారు? నాయన కూడా అప్పుడు పనిచేసినాడు కదా, మా నాయన అక్కడ లైన్ మీద పనిచేశాడు ఎలక్ట్రిసిటీ. ప్రతి ఒక్కడు మన ఊరికి వస్తారు, ఎవడు మనల్ని బెదిరించేవాడు ఎవడు ఉంటాడు, నువ్వు ఇంకేం కాదని నేను వెళ్తానులే అన్న. కౌన్సిలింగ్ అట్లా నేను కోరుకున్నాను, నా ప్లేస్ అక్కడ వచ్చింది, ఏం మేము భయపడదులే అన్న. తీరా చూస్తే నాకేం పెద్ద, నేను ఆల్రెడీ అప్పటికే రిపోర్టర్గా పనిచేయడం వల్ల నాకేం పెద్ద భయం లేదు. నాకెందుకు భయం ఉంటుంది? అయితే మనము ఇప్పుడు స్కూల్కి సంబంధించిన అనేక కథలు రాశారు కదా. ఆ ఊళ్ళో స్కూల్
స్థలం కోసం ప్రయత్నం చేస్తే జర్నలిస్ట్ కోట కింద చాలా మందికి అక్కడ పొలాలు ఇచ్చినారు. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అక్కడ. ఎంఆర్ఓ మాత్రం ఆ స్కూల్ బిల్డింగ్ స్థలం ఇవ్వలేదు, అసైన్ చేయలేదు. తీరా ఒక రిపోర్ట్ ఒప్పించి నీకు చాలా చోట్ల ఇస్తారు రేపు స్కూల్కి అని ఒప్పించాం, కానీ అది తాను కూడా ఇవ్వలేదు. తర్వాత సంగతి ఏదో రకంగా గవర్నమెంట్ ల్యాండ్ కింద కట్టినారు. అది ఇప్పటివరకు కూడా అసంపూర్తిగానే ఉంది. ఎందుకు అసంపూర్తిగా ఉందంటే ఆ ఊళ్ళో వాళ్ళకి చదువు మీద ఆసక్తి పెద్దగా ఉండదు. నేను 11లో పోయినప్పుడు ఒక అమ్మాయి తాళి పట్టేసుకుని క్లాస్లో కూర్చుంది, 8th క్లాస్ చెప్పడానికి పోతే. బాల్య వివాహాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఎందుకు ఆ పాప కాపురానికి వెళ్ళకుండా ఇక్కడ బడికి వస్తుంది, రేపొద్దున హెడ్ మాస్టర్ కదా సమస్య కదా మేము ఆలోచిస్తే ఆ పాప తిరుగుబాటు చేసింది, నేను వెళ్ళను చదువుకుంటామని. ఆ పాప మేము పెళ్లి చేసేసిన, నేను వెళ్ళనమాట. తీరా ఆ పాప అబ్బాయిని వదిలేసుకుంది, అది వేరే విషయం. చదువుతుంది బాగా, నర్సింగ్ దాకా అంటే పెద్ద డిగ్రీ దాకా చదివింది ఆ పాప. చాలా గొడవైంది ఆ విషయం. బాల్య వివాహాలు ఎక్కువ. ఇప్పుడు మనం అంటున్నాం కదా, మూఢాచారాలు దురాచారాలు అన్నీ అక్కడ కనబడతాయి, లేదు ఏం లేదు. ఈ వలస కూలీల సంస్కృతిలో ఒక గొప్ప విషయం ఏమంటే, వలస వెళ్ళి 1 లక్ష రూపాయలు సంపాదించుకుని వచ్చినారంటే ఈ స్వాములు ఎంటర్ నువ్వు ఈ దేవుడు చేయాలా, చేస్తే నీకు బాగా అవుతుంది, 1 లక్ష రూపాయలు పోతాయి. వాడు పేదవాడు పేదరికంగానే ఉంటాడు. ఆ దేవ చేయడం, దేవ స్పెషల్ ఎక్కువ దేవత. నువ్వు 2 ఏళ్ళ దేవ చేయలేదు, ఖచ్చితంగా దేవ చేయాలా అంటాడు. వాడితో 1 లక్ష రూపాయలు సంపాదించుకుని వచ్చినాడు, అవన్నీ పోతాయి. మళ్ళీ అప్పుడు మామూలే. ఈ సార్ ఇంత పుస్తకం రాశాడు కదా, ప్రాజెక్ట్ ఇవన్నీ. అక్కడ ఎల్ఎల్సి కెనాల్ ఒకటి వస్తుంది, లోహద్రవి. ఆ ఎల్ఎల్సి కెనాల్ ఆలయాల నుంచి అక్కడ వచ్చేటప్పుడు ఆధునిక డివిజన్ అంటే మా ప్రాంతం పశ్చిమ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యే లోపల అదంతా నానాయకట్టు, ఆయకట్టు. మా పొలాలు, మా పెద్దలో మా పొలం నాకు 3 ఎకరాలు ఉంది, అది నానాయకట్టే. మాకు నీళ్లు లేవు. మేము నీళ్లు కావాలంటే ఏం చేయాలంటే దొంగ నీళ్ళు పట్టేయాలి. ఒక లస్కర్ గ్రామాల్లో సర్పంచ్ మార్చగలడు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అక్కర్లేదు అక్కడ. లస్కర్ 20 రైతులకి ఈసారి పలానా మధుని గెలిపించాలి సర్పంచ్ అంటే ఆ లస్కర్ మాటలని సర్పంచ్ గెలిపించడం. ఎందుకంటే ఎక్కడికింత డబ్బులు తీసుకుని వాళ్ళు నీళ్ళు ఇచ్చేది వాళ్ళు, అన్నం పెట్టేవాడు వాడేది. లస్కర్లే దేవుడు వాడేది, నానే కట్టుకోవాలి కదా. రాత్రి కూడా ఈ లస్కర్లు కోసం మేము రాత్రి నీళ్లు కట్టడానికి వెళ్ళేవాడు. రాత్రి కెనాల్ దొంగ పైపులు వేసి వాళ్ళు వస్తారు, నరికేస్తారు. ఇక డబ్బులు తీసుకున్నా నరికేస్తారు, అది కాదు. మళ్ళీ కొత్త పైపులు కొనుక్కుని అయితే ఆ ప్రాంతం అంతా నానాయి కట్టుకోవాలని సేవలు అవుతారు. కాకపోతే ఇప్పుడు నీళ్లు కూడా లేదు, నీళ్లు కూడా సరిగ్గా రావు. కనీసం కంటిన్యూగా ఎల్ఎల్సి కెనాలు పారే పరిస్థితి లేదు. ఈ మధ్య పోతే ఎక్కడ చూసినా మా ఏరియా ఆలయ డివిజన్ అంతా నీళ్లు సరిగ్గా లేవని అనే కంప్లైంట్లు ఎక్కువైనాయి. ఈ దుర్మార్గాలు చాలా చాలా అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈయన ఒక ముఖ చిత్రాన్ని మాత్రమే చెప్పినాడు అనిపించింది. బాగా 2-3 సార్లు చదివినా దీన్ని. అంటే అతనుకున్న టైము పరిధి పాపము అంత అనిపించలేదు. కొన్ని కీలకమైన విషయాలు చెప్తాను. అంటే ఈయన ఈ కుదేలైన పరిశ్రమలు అనే ఒక చాప్టర్ నుంచి ఇది గవర్నమెంట్తో సంబంధం లేని చాప్టర్. వాస్తవానికి నేను రిపోర్టర్గా జాయిన్ అయినప్పుడు, నేను 96లో రిపోర్టర్గా జాయిన్ అయినప్పుడు కొంత అప్పటికే ప్రపంచీకరణ విధానాలు అప్పటికి అమలైనాయి. చెప్పులు కూడా లేవంటే సమాధానం అదే. నాగరికత లేదు, చైతన్యం లేదు. ఏం చేయాలి? మాకు అనిపిస్తుంది మేమంతా ఊరికే ఉత్తపుణ్యానికి రాస్తున్నామా, ఇంత కథలు ఇంత సాహిత్యం అని మాకే బాగా అనిపిస్తుంది. వాస్తవ జీవితాన్ని చూడలేకపోతున్నాం అనేది. ఇప్పటికీ దురాచారాలు, సాంఘిక దురాచారం. అసలు అక్కడ నా ప్రధానమైనది ఏమంటే ఇప్పుడున్న మా నాయకులే మంత్రులు, మా ఊరు సొంతులే. మరి ఎందుకు ఆ ప్రాంతం అభివృద్ధి కావడం బాగా అవుతుంది? నీళ్లు లేవు, నాగరికత లేదు, పరిశ్రమలు లేవు. ఆయన మూలిక కార్యక్రమం మంత్రులే మా ఏరియాలో. ఆయన ప్రతిసారి ప్రెస్ మీట్, ఆలూరులో ప్రెస్ మీట్ పెట్టడం వల్ల చెప్తుండే, మనము ఆలూరుకి జింకల ఫ్యాక్టరీ, ఆ ఆలూరుకి జింకల పార్క్, హాస్పిటల్ జ్యూస్ ఫ్యాక్టరీ. ప్రతి హెడ్డింగ్ మెయిన్ పేజీలో హెడ్డింగ్ వచ్చినట్టు రాస్తాడు. ఈ రోజుకి అక్కడ ఆలూరులో జింకల ఫ్యాక్టరీ లేదు, హాస్పిటల్ జ్యూస్ ఫ్యాక్టరీ. ఆ దేవాలయాల సంరక్షణ లేదు. ఇప్పుడు ప్రధానమైన దేవాలయం మఠము మంత్రాలయమే.
అది గవర్నమెంట్ కాదు, అది మఠం ట్రస్ట్ వాళ్ళది. వాళ్ళు మనకు ఆదాయం ఎందుకు ఇస్తారు? ఆ ఉరుకుందిరాల దేవాలయం నుంచి మాత్రం ఆదాయం డివిజన్ కొంత డబ్బులు. తిక్కలక్ష్మమ్మ ఉంది దీంట్లో కొంత రాసినాడు సార్. ఆ తిక్కలక్ష్మమ్మ కూడా అది మన గవర్నమెంట్ కాదు, మన రాజరామయ్య మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ట్రస్టీ వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు కొంత సోషల్ సర్వీస్ కూడా ఆ ప్రాంతంలో చేస్తారు. కొద్దిగా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం అని ఏదో కొంత చేస్తాడు. ఆ పని అయితే జరుగుతూ ఉంది. ఇది ఆదానికి సంబంధించిన. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే కర్నూలులో ఎట్లా ఉన్నాయో షాపింగ్ మాల్స్ ఆదాలో కనపడ్డాయి. రిలయన్స్, జీవి మాల్స్, సిఎంఆర్ అన్ని పెట్టేసినారు. అబ్బా ఆదాయం ఎక్కడ డెవలప్ అయింది అనిపించింది మనం 3 రోజులు